ఏసీ న్యూస్కి స్వాగతం. ఎస్సీ ఎస్టీలలోని కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ఉచితంగా చేయాలని, ఎస్సీ ఎస్టీలకు భూమి రిజిస్ట్రేషన్లలో 50% ఫీజు రాయితీ ఇవ్వాలని ప్రజాసత్తా నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ పూలగూర శోభన్ బాబు తెలిపారు. బుధవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జిల్లా రిజిస్టర్కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్ఎఫ్కేడిసి ద్వారా రుణాలు తీసుకున్న వారికి వడ్డీ లేకుండా రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సాధించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందించాలని, ఎస్సీలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీల ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వారికి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. నా పేరు పులగర శోభన్ బాబు. నేను ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాను. ప్రజాసత్తా ఆధ్వర్యంలో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని జిల్లా కార్యాలయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, రాష్ట్ర స్థాయిలో అందరితో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమాన్ని 2004 నుంచి జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల సమస్యలకు పరిష్కార దిశగా ప్రతి శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు డైల్ ఫర్ ప్రజాసత్తా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందాలని, వారి చెరువులో ప్రతి సత్వర పరిచర్యలు వారికి అందించాలని, సత్వర పరిష్కారం చూపించాలన్నటువంటి దిశగా ప్రజాసత్తా 2004 నుంచి ప్రజల కొరకు, ప్రజలతో, ప్రజలకై పనిచేస్తూ ఉంది. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా జిల్లా రిజిస్టర్ కార్యాలయంలోని జిల్లా రిజిస్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు మేము ప్రజాసత్తా ద్వారా రాష్ట్రంలోని, జిల్లాలోని ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మాల మాదిగులు చేసుకునే పొలాలు, ఇళ్ల స్థలాలు అన్ని రిజిస్ట్రేషన్లకి 50% రాయితీ ఇవ్వాలని మేము కోరాము. అదేవిధంగా ఎస్సీ మహిళలు చేసుకున్నటువంటి మహిళా మండళ్ళు, యువజన సంఘాలు, ఎస్సీ వర్గాల వారు చేసేటువంటి ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలకు 80% రాయితీ మేము కోరాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాంతర వివాహాలకు రిజిస్ట్రేషన్లో ఉచితంగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు చేయించాలని మేము అడగడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ ప్రక్షాళన చేసి బుక్ ఫోర్ ట్రస్ట్ డీడ్ అనేది రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ కనుక అది ఎక్కడైనా చేసుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించాలని రాష్ట్ర అధికారులు, కేంద్ర ప్రభుత్వం నిరుపేదల పట్ల ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన చొరవ తీసుకొని వారికి సత్వర పరిచర్యలు, తక్కువ ఖర్చుతో సేవలు అందించేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలని, పేదల యొక్క మన్ననలు పొందాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము కోరుతూ ఉన్నాం.